అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. విద్యార్థులకు గుడ్ న్యూస్. అకౌంట్లోకి నేరుగా డబ్బులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మా దాని నుంచి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఏపీలో ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దశల వారీగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించేందుకు సిద్ధమవుతుంది. వైసీపీ హయాంలో చాలా వరకు బిల్లులు పెండింగ్లో ఉండిపోయాయి. తాము అధికారంలోకి వస్తే ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు బకాయిలు చెల్లిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా దీనిపై నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు కాలేజీల యాజమాన్యం తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీనిపై సర్వత్రా ఆందోళన నెలకొంది. మరోవైపు ఇదే అంశంపై పోరాటం ప్రారంభించనుంది వైసీపీ. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరపడానికి నిర్ణయించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం స్పందించింది. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. వేలాది మంది ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చారు. నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు ప్రాధాన్యత క్రమంలో నిధుల విడుదలకు మంజూరు చేశారు. ఆందోళనలో తల్లిదండ్రులు. ప్రస్తుతం ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం నుంచి చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో కాలేజీల యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నాయి. అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు తల్లిదండ్రులు. అప్పటికి వైసీపీ సర్కార్ హామీతో చాలామంది ప్రైవేట్ కాలేజీల్లో చేర్పించారు. తమ పిల్లలకు వారందరికీ ఇప్పుడు ఫీజులు ఒత్తిడి ఎదురవుతుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. దీనిపై పలుమార్లు మంత్రి నారా లోకేష్ స్పందించారు. త్వరలో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులు చేస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కేబినెట్ సమావేశంలో అదే విషయంపై ప్రస్తావించడంతో సీఎం చంద్రబాబు స్పందించారు. దశల వారీగా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదే సమయంలో కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులకు ఇబ్బంది పెట్టకూడదని చెప్పుకొచ్చారు.